మంచి జీతం వస్తున్నా నెల చివర్లో చేతులు ఖాళీ. ఎందుకు? దీని వనక ఒక సిస్టముంది. అదేంటో ఈరోజు చూద్దాం. ఇది ఫెయిల్యూర్ కాదు, అంతకన్నా ప్రమాదకరమైన స్టేజ్. అదే సౌకర్యవంతంగా దివాలా తీయడం. అంటే ఓ అందమైన బాక్స్లో జీవిస్తున్నట్టు ఉంటుంది, కాని రాను రాను ఆ బాక్స్ గోడలు దగ్గరవుతున్న ఫీలింగ్ వస్తోంది. సరే, ఈ సిస్టంలో మొదటి ట్రాప్ ఏంటో చూద్దాం. అసలు కథ డబ్బు గురించిన మన ఆలోచనతోనే మొదలవుతుంది. చిన్నప్పట్నుంచే మనల్ని ఒక మంచి ఉద్యోగిగా తయారుచేస్తారు. సంపాదించేవాడిగా ఉండటమే లక్ష్యం, యజమానిగా ఎదగడం కాదు. సంపాదించడం కూడా ప్రగతిలాగే కనిపిస్తుంది, కాని నిజమైన సంపద ఆస్తులను కూడబెడితేనే వస్తుంది. ఇక రెండో ట్రాప్, మిగిలిన కాస్త డబ్బు కూడా క్యాపిటల్గా మారకముందే ఇది మాయం చేస్తుంది. ఆదాయం పెరగగానే మార్కెట్ ఓ కొత్త ఆఫర్తో ముందుకొస్తుంది. కాస్త బెటర్ లైఫ్ స్టైలు, ఓ చిన్న అప్గ్రేడ్ అంతే. ఇదేమీ దుబారా ఖర్చు కాదు, చిన్న చిన్న అప్గ్రేడ్స్, నెలవారీ సబ్స్క్రిప్షన్లు తెలియకుండానే ఖర్చులో భాగమైపోతాయి. ఈ ఊహించగలిగే ఖర్చే ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచుతుంది. అందుకే సౌకర్యమే ఒక పెద్ద బిజినెస్ మోడల్ అన్నమాట. ఇక మూడోది, పన్నుల ఉచ్చు. ఇది అన్నిటికన్నా గట్టి దెబ్బ కొడుతుంది. ట్యాక్స్ సిస్టమ్ని తెలివిగా డిజైన్ చేశారు. తప్పించుకోలేని జీతభత్యాల వర్గంపైనే ఎక్కువ భారం పడుతోంది. ఈ పన్నుల వల్లే సంపాదించే స్థాయి నుంచి యజమానిగా మారడానికి కావాల్సిన డబ్బు మన చేతిలో మిగలదు. ఇక చివరిది, నాలుగవ ఉచ్చు. ఇది డబ్బునే కాదు, తిరిగి సంపాదించలేని సమయాన్ని కూడా లాగేసుకుంటుంది. ఉద్యోగం ఒక ఎత్తైతే ప్రయాణాలు, అంతులేని మీటింగులు, ఈమెయిల్స్ ఇవన్నీ మన సమయాన్ని తినేస్తాయి. రోజు చివరికి కొత్తగా నేర్చుకోడానికి, భవిష్యత్తు గురించి ఆలోచించడానికి శక్తి ఎక్కడుంటుంది? కాస్త ఖాళీ సమయం దొరికినా అది స్క్రోలింగ్, స్ట్రీమింగ్తోనే సరిపోతుంది. ఇక లోతుగా ఆలోచించే టైం ఉండదు. అయితే ఈ ట్రాప్స్ ఎలా పనిచేస్తున్నాయో అర్థం చేసుకుంటే చాలు, అప్పుడు ఆట మారుతుంది. దారులు వాటంతటవీ కనిపిస్తాయి. ఆదాయాన్ని నెల గడపడానికి మాత్రమే కాదు, ఓనర్షిప్ నిర్మించే సాధనంగా చూడటం మొదలుపెట్టాలి. డబ్బు రాగానే ఖర్చు పెట్టేయడం కాదు, ప్రతి ఖర్చు ఒక స్పృహతో కూడిన నిర్ణయం కావాలి. ఆదాయాన్ని ఆస్తుల వైపు మళ్లిస్తే ట్యాక్స్ సిస్టమ్ మనకు అనుకూలంగా మారుతుంది. రోజులో దొరికే చిన్న చిన్న సమయాల్ని కూడా భవిష్యత్తును నిర్మించే పనులకు వాడొచ్చు. ఈ వ్యవస్థ నుంచి పారిపోనక్కర్లేదు. అందులో మనకు కేటాయించిన డీఫాల్ట్ పాత్రను ఆడటం ఆపేస్తే చాలు.